డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్ లండన్ నుంచి ప్లాన్ బితో వచ్చాడ. ఇప్పుడు బీజేపీ తోటి తెగతెంపులు చేసేసుకొని కాంగ్రెస్కి దగ్గరగా జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఒక వినికిడైతే వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మోడీ ప్రతిపాదించిన సప్త సూత్రాలు. బంగారం కొనబాకండి, పెట్రోలు డీజిల్ తక్కువగా వాడండి, మరి వర్క్ ఫ్రమ్ హోమే ఎక్కువగా చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం విదేశాలకు వెళ్ళి ఖర్చులు చేయకండి, ఇట్లాంటివి ఏదో ఒక 7 సూత్రాలు ప్రతిపాదించాడు చూడండి. దాని మీద పేర్ని నాని నిన్న కౌంటర్ ఇచ్చాడు. పేర్ని నానికి తన సొంతగా తాను ఏదైనా ఒక మాట మాట్లాడతాడు అనేదైతే అలాంటి సూచనలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లేదు అధిష్టానం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ చుట్టూతో ఉన్న కోటరి సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా వీళ్ళందరి దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తేను ఆదేశాలు వస్తేనే మాట్లాడతారు. ఏ మంత్రి మాజీ మంత్రి మాట్లాడినా కానీ, ఏ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినా కానీ, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళు ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశం రావాల్సిందే. మరి మోడీ మీద పేర్ని నాని కామెంట్స్ చేశాడు అని అంటే దాని వెనక ఖచ్చితంగా జగన్ హస్తం లేకుండా ఉంటుందా? వాళ్ళ స్క్రిప్ట్ రాకుండానే ఆయన కామెంట్స్ చేస్తాడా? అందుకనే ఒక ఊహాగానం అయితే వినపడుతుంది. ఇది ఖచ్చితంగా నిజమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ నుంచి దూరం జరిగితే ఏమైద్దో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. వెంటనే సిబిఐ ఈడీ కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ అరెస్ట్ మాత్రం జరగదు. ఆ అరెస్టుని చంద్రబాబు నాయుడే ఆపేస్తాడు. ఎందుకంటే జగన్ అరెస్ట్ అయితే ఎంత నష్టం అనేది చంద్రబాబు నాయుడు క్లియర్గా తెలుసు. రాజకీయంగా అది ఎంత దూరం తీసుకెళ్ళిద్ది అనేది కూడా చంద్రబాబు నాయుడికి ముందుగానే ఊహలో ఉంది. అందుకే మేము కక్ష సాధింపులు చెయ్యం అని చెబుతూ మరి ఏదో ఈ టీడీపీ కార్యకర్తలు అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారనో, లేదు అవసరం కోసం కొన్ని అరెస్టులు చేయక తప్పలేదు, పోసాన్ లాంటి వాళ్ళని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కొంత వైసీపీని దెబ్బతీయటానికి కావలసిన వరకు చేశాడు తప్ప మిగతావి అంత పెద్దగా ఏముండవు. అందున జగన్మోహన్ రెడ్డి అరెస్టు సరే, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం సిట్టో పోలీసో సిఐడియో వీళ్ళు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు మీదకి వస్తుంది, అందుకనే ఈడీ సిబిఐ తోటి అరెస్ట్ చేపిస్తాడు అనే కూడా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. గతంలో కూడా మనం కుండబద్దల్లో కూడా ఆ రకంగా ఉన్న సూచనలన్నింటినీ కూడా చెప్పాం. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈడీ సిబిఐ ద్వారా కూడా అరెస్ట్ చేయించుకోదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఆ తేనె తొట్ట మీద రాయేసి కొట్టదలుచుకోలేదు. జగన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి రాజకీయం ఏ రకంగా మారిపోతుందో తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేళ్లాడుతున్నంత కాలం వాటిని ఏదో రకంగా తీసేపించుకోవటానికి, వాడి నుంచి బయటపడటానికి ఆయన అధికారంలో ఉన్న సమయంలో మోడీ దగ్గరికి వెళ్ళి ఏదో రాష్ట్రం కోసం ఇదిగో 32 ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టారని బయటకు చెప్పినా ఆయన అడిగేది కేసులు తీసేయమనే కదా. అంత ప్రాధేయపడినా, అంత ఎన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడినా వాళ్ళు ఒక్క కేసు కూడా తీసేయలేదు. కాకపోతే ఈయన అరెస్ట్ కాకుండా ఆపారు, అంతవరకైతే కనపడుతుంది. కానీ కేసులు పోకుండా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ నుంచి ఏం సాధించినట్టు? అన్డౌటెడ్గా ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా బీజేపీ ఏ బిల్లు పెట్టినా, బీజేపీ ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా దానికి సమర్థించటం, దానికి ఓటేయటం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చేస్తున్నా కూడా బీజేపీ నుంచి మరి ఈయన కేసుల విషయం వచ్చేటప్పటికి ఈయనకి ఏమీ పాలుపోలేని పరిస్థితే ఉంది. కేసులు అయితే ఏ ఒక్కటి కూడా తీసేయడంలా. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే తమిళనాడులో విజయ్ కాంగ్రెస్ పార్టీ తోటి జట్టు కట్టి బీజేపీ ప్లాన్నే దెబ్బతీశాడు అనే ఒక భావన జగన్మోహన్ రెడ్డి కూడా కలిగింది. ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ తోటి దూరంగా ఉన్న మనకొచ్చే నష్టం ఏమీ లేదు అనే అంచనా ఆయనకు అందింది. దీనికి లండన్లో ఆయన వెళ్ళి ఏం సేద తీరటానికో, ఆయన కూతుళ్ళతోటి మాటామంతి నడుపుకోవటానికి కాదో వెళ్ళింది. అక్కడ కూడా ఆయన ఈ రాజకీయం గురించే విపరీతమైన చర్చలు చేశాడు. సీక్రెట్ మీటింగులు కూడా జరిపాడు. ఆ విషయాన్ని మనం కుండబద్దల్లో కూడా మరో వీడియో కూడా పెట్టాం. అలాంటి సీక్రెట్ మీటింగ్లోంచి వచ్చిన అవుట్పుట్టే బీజేపీకి దూరంగా జరగటం. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రభావం చూపించలేని స్టేటస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ గాను కేంద్రంలో ఈయనకి ఏదైనా మాట సాయం అవసరమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ పనికొస్తుంది.
ఇండి కూటమి దాదాపుగా ఇప్పుడు డిఎంకే బయటకు వచ్చేసింది, తృణమూల కాంగ్రెస్ కూడా అందులో ఉండదు అనే ఊహాగానాలు వినపడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇండి కూటమిని పట్టుకుని ఏదో కొంత వాళ్ళ మంత్రాంగం వాళ్ళు నడపగలరు. వాళ్ళ యొక్క మద్దతు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం. దానికోసమే అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితికి అయితే ఏ కాంగ్రెస్ పార్టీ మూలాల మీద వైసీపీ బిల్డ్ అయిందో దాన్ని మొత్తం వెనక్కి తెచ్చేసుకునే ప్రయత్నం ఒక్కటి కూడా చేయట్లా. ఏదో షర్మిలకి ఇక్కడ ఏఐసిసి ఇచ్చారు, ఆవిడ ఏం మాట మాట్లాడుతున్నా వాళ్ళు దాని మీద ఏ ఆక్షేపణలు చేయడం లేదు, ఆవిడని మార్చే ప్రయత్నం చేయటం లేదు. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమన్నా వాళ్ళతో కలిసి ఆవిడని మార్చాలి అంటే ఆవిడని మార్చేస్తారేమో, ఇంకొకరిని ఎవరినన్నా పెడతారేమో, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షం యొక్క ప్రాపకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరమైందనేది కనపడుతుంది. దీంతో పాటుగా విజయ్ ఆయన సాధించిన విజయం జగన్మోహన్ రెడ్డిలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను మళ్ళీ గెయిన్ అవ్వగలుగుతాను అనే ఒక ఊహ అయితే ఆయనకుంది. ఇక పాదయాత్ర దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అనేక రకాలుగా లండన్లో చేసిన సీక్రెట్ మీటింగుల తాలూకు ప్లానింగ్ మొత్తం ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేస్తాడు. తో ఐప్యాక్ తోటి సంబంధం లేదని దూరం పెట్టేసుకున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ ప్లాన్లన్నీ కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా కనపడుతుంది. ప్రశాంత్ కిషోరు మరి ఒకప్పుడు గెలిపించాడు, తర్వాత మమతా బెనర్జీని కానీ స్టాలిన్ కానీ గెలిపించలేకపోయాడు అనుకున్నా ఆయన మంత్రాంగం ఏదో రకంగా ఉపయోగపడుతుంది కదా, ఏదో ఒక ప్లాన్ని ఖచ్చితంగా వేయగలుగుతారు. గతంలో వేసిన పింక్ డైమండ్ ప్లాన్లు కావచ్చు, లేకపోతే ఈ 37 మంది కమ్మ డిఎస్పీలు ప్లాన్లు కావచ్చు, బాగా వర్కౌట్ అయినాయి. ఇప్పుడు అవి కాకపోయినా మరొక ప్లాన్ వేయగలుగుతాడు అనేది కనపడుతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు అధికారం కోల్పోవటం దాదాపుగా సహజం. అది మమతా బెనర్జీకైనా, స్టాలిన్కైనా, జగన్మోహన్ రెడ్డికైనా ఎవరికైనా వర్తిస్తుంది. కానీ అధికారం లేని సమయంలో మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీద ప్రజలకి ఎందుకు ఇంకా వాళ్ళ మీద ద్వేషభావం ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి చేసే తప్పుల్ని ఎత్తి చెప్పటం లేదు, వాటన్నిటినీ అందిపుచ్చుకొని వీళ్ళు ప్రజల్లో ప్రచారం చేయటం బాగానే ఉంటుంది. కానీ అవి లేనివి కూడా ఉన్నట్టుగా ప్రచారం చేసి ఇంకా పెద్దగా క్రియేట్ చేసే పనిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. మరి అది ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా క్లియర్గా చూడాలి. కానీ 2029లో జగన్ అయితే ఖచ్చితంగా పోటీ చేయాలి. ఇదే బీజేపీ తోటి ఇలానే పెట్టుకుంటూ వాళ్ళ ప్రాపకం సంపాదించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీనో మిగతా కేంద్రంలో ఉన్న విపక్షాలన్నింటినీ దూరం పెట్టుకుంటే మరి బీజేపీ అవసరానికి అనుగుణంగా కావాలంటే చంద్రబాబు నాయుడుతో కూడా కలిసిపోతుంటే ఈయన ఒంటరి అయిపోతున్నాడు కదా. అందుకని ఎప్పటికీ ఎంతటి లాయల్గా ఉండే ఫ్రెండ్ ఎవరన్నా ఉంటారా అని వెతుక్కునే పనిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా కనపడుతుంది. బహుశా 29 ఎన్నికలు ఖచ్చితంగా ఫేస్ చేయాలి కాబట్టి బీజేపీతో ఉన్నా లేకపోయినా కూడా ఈయన ప్లాన్లు ఈయనకు ఉంటాయి కదా, వాటన్నిటితోటి ముందుకెళ్ళటానికి బీజేపీని వదిలించుకోదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కనపడుతుంది. ఇదే ఈరోజు ఉండబద్దలు.